అందరికీ నమస్కారం. నా పేరు మనస్వి పొన్నం. నేను మన బడిలో అన్ని తరగతులు పూర్తి చేసి ఇప్పుడు బాలగురువుగా పనిచేస్తున్నాను. బాలగురువుగా బాలబడి పిల్లలందరకు సహాయం చేయటం నాకు చాలా ఇష్టం. దీని వలన నేను తెలుగు మర్చిపోకుండా మాట్లాడగలుగుతున్నాను. ఇంతకుముందు ఇండియాకి వెళ్ళినప్పుడు నేను స్నేహితురాలతో మరియు బంధువులతో మాట్లాడటం కొంచెం కష్టమైంది. కానీ ఈసారి వెళ్ళినప్పుడు కష్టం లేకుండా మాట్లాడతానని అనుకుంటున్నాను. నేను ఇలా బాలగురువుగా ఉంటూ ఇంకా తెలుగు నేర్చుకుందామని అనుకుంటున్నాను. నా పేరు మృణాల్ రేణిగుంట్ల. నేను 2024లో క్యాంటన్ మనబడి నుంచి ప్రభాసం పూర్తి చేశాను. వెంటనే నేను బాలగురువుగా అయ్యాను. బాలగురువుగా పిల్లలతో చెప్పడం, ఆడుకోవటం నాకు చాలా ఇష్టము. నేను నా తెలుగు భాష ఇంప్రూవ్ చేస్తున్నాను. నా చిన్న రిక్వెస్ట్, మీరందరూ కూడా ప్రభాసం పిల్లల నుండి బాలగురువుగా ఒకే ఒక సంవత్సరం చేయండి. మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. జై హో మనబడి. నమస్కారం, నా పేరు ప్రణతి కాట్రగడ్డ. నేను క్యాంటన్ మిషిగన్ మనబడిలో ప్రభాసం వరకు పూర్తి చేసి గత 3 సంవత్సరాలుగా బాలగురువుగా చేస్తున్నాను. తరగతి గదుల్లో మేము పిల్లలతో కథలు చదివించడం, ఉక్తలేఖనం రాపించడం మరియు వాళ్ళ ఇంటి పని దిద్దడం అన్నీ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తూ మేము కూడా నేర్చుకుంటున్నాం. అంతేకాకుండా బాలానందం కార్యక్రమాలలో, పిల్లల పండుగలో వ్యాఖ్యాతగా చేయడం అనేది ఒక మంచి అవకాశం, అనుభవం. ఇలా బాలగురువుగా చేయటం వలన మా వ్యక్తిత్వ వికాసానికి చాలా సహాయపడుతుంది. మీకు కూడా బాలగురువుగా చేసే అవకాశం వస్తే తప్పక వదలకండి. మీరు కూడా చేస్తారు కదూ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సంవత్సరంకర్. నేను గత 3 ఏళ్ళుగా మనబడిలో బాలగురువుగా చేస్తున్నాను. శనివారం ఎప్పుడు వస్తుందా, మనబడికి ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉంటాను. నాకు మనబడికి వెళ్ళి పిల్లలకు, నా గురువులకి సహాయం చేయడం చాలా ఇష్టం. దీని వలన నేను చదువుకున్నవి మర్చిపోకుండా ఉంటాను. మా అమ్మమ్మ, మా అమ్మ, తాతయ్య, నా అక్కలు, అన్నలతో చక్కగా మాట్లాడతాను. నాకు తెలుగు సినిమా పాటలు వినడం చాలా ఇష్టం. మరి మీరు కూడా చక్కగా నేర్చుకుంటారా? ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్వి పొన్నం. నేను 2 సంవత్సరాల నుండి మనబడిలో బాలగురువుగా పనిచేస్తున్నాను. ఈ 2 సంవత్సరాలలో నేను తెలుగులో మాట్లాడడం, చదవడం మరియు వ్రాయడం ఇంకా బాగా నేర్చుకున్నాను. ఇంతకుముందు మనబడిలో నేర్చుకున్నవన్నీ పిల్లలకి నేర్పించగలుగుతున్నాను. మా తాతయ్య, అమ్మమ్మ మరియు పెద్దమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చక్కగా మాట్లాడగలుగుతున్నాను మరియు బాలానందం రేడియో ప్రోగ్రామ్స్లో కూడా మాట్లాడగలుగుతున్నాను. మన తెలుగు సంప్రదాయాలు మరియు పండుగలు నాకు చాలా ఇష్టం మరియు ప్రతి శనివారం మనబడికి వెళ్ళి అందరినీ చూసి అందరితో మాట్లాడటం కూడా చాలా ఇష్టం. ఇలాగే బాలగురువుగా ఇంకా బాగా తెలుగు నేర్చుకుందామని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రఘువీర్. నేను క్యాంటన్ మనబడిలో 2 సంవత్సరాలుగా బాలగురువుగా చేస్తున్నాను. ఇవాల్టి పరీక్షలో పిల్లలందరూ బాగా చేశారు అని అనుకుంటున్నాను. మనకి వేసవి సెలవులు మొదలయ్యాయి. తెలుగు మర్చిపోకుండా సంభాషణ చేస్తూ అలవాటు చేసుకోవాలని నా కోరిక. వచ్చే సంవత్సరం మిమ్మల్ని మళ్ళీ కలవాలని ఆశిస్తున్నాను. పిల్లల పండగ, బాలానందం, మాట్లాట లాంటి కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాను. అందరూ సెలవులు మంచిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ఇక నేను సెలవు.